హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే విలేజ్కి వచ్చాము. హౌస్ వీడియో చూపిస్తున్నాను. ఫుల్ వీడియో చూసేద్దాం రండి. చూడండి, గేట్ కాడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఎంట్రన్స్. ఇంకా రీసెంట్గానే గేట్ పెట్టించాము, అంటే పాతిల్లునే రెనోవేషన్ చేయించామన్నమాట. గేట్, ఫ్రంట్ గేట్ వెళ్ళగానే చెట్లు, చాలా చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లు, సపోటా చెట్లు, కొబ్బరి చెట్లు, టేక్ చెట్లు, అలా ఫ్లోరింగ్ కూడా రీసెంట్గా వేయించాము. అప్పుడు మట్టి ఉండే. ఇక చూడండి, మా ఫుల్ హౌస్ పైన ఇంకొకటి ఉంటుంది రూమ్ లాగా. కింద అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఇంకా ఫంక్షన్ చేస్తున్నాం కదండి, అంతా గందరగోళంగా ఉంది. చూడండి, ఇది ఫ్రంట్. ఇంకా ఇక్కడ సెకండ్ 2 డోర్స్, ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి. వ్రతం చేసుకున్నాము. వ్రతం మీద నేను మా హస్బెండ్ అయితే కూర్చున్నాము. అక్కడ హైదరాబాద్లో చెప్పాను కదా, కొత్త టీవీ తెచ్చామని. పాత టీవీ తెచ్చి ఇక్కడ పెట్టేశాము. ఇంకా సెల్ఫ్, ఇంకా విండోస్కి అయితే ఇలా కర్టన్స్ వేసాము. ఇంకా నెక్స్ట్ అలా స్ట్రైట్గా వెళ్తే ఇంకొక రూము, బెడ్, ఇంకా బెడ్ కింద అనుకోవచ్చు, ఇంకా డైనింగ్ ఏదైనా అనుకోండి. సెకండ్ రూము. ఇందులో అయితే ఇలా మళ్ళీ ఇంకొక విండో, ఇట్లా షెల్ఫ్స్. ఫస్ట్ అప్పుడు ఇదే రూమ్ ఉండండి, 3 రూమ్స్ ఉండే. ఫస్ట్ రూమ్ ఇదే ఉండే ఫస్ట్ అప్పుడు, ఇంకా మొత్తం ఖాళీ ప్లేస్ ఉండే. ఇప్పుడు ఆ రూమ్ కట్టించామన్నమాట ముందు. ఇంకా మా బాబు ఆడుకున్నాడు మంచం మీద, పిల్లలు ఆడుకుంటున్నారు. అలా స్ట్రైట్గా వెళ్తే ఇది పాత రూమ్స్ అండి, అందుకే కింద చూడండి బండలు తీసేపించలేదు మేము, అలాగే ఉంచాము. ఇంకా ఈ రూమ్కి వెళ్తే బెడ్రూమ్ లాగా, మాకు అప్పుడు బెడ్రూమ్ లాగా ఇది. డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా అక్కడ విండో, ఇంకా ఊర్లో ఏమన్నా బియ్యము అట్లా అవన్నీ వేసుకున్నాము. ఇలాగ సేమ్ అదే. ఇంకా చూడండి అలా. ఇంకా ఇలా కిచెన్కి వెళ్తే ఇంకా ఆ రూమ్ మొత్తం ఇలా చూడండి. ఫస్ట్ మాకు ఇదే ఉండే బెడ్రూము. నెక్స్ట్ కిచెన్కి వెళ్తే చూడండి, ఇంకా ఇలా అన్ని కిచెన్లో అత్తయ్య అయితే, ఇది కిచెను. ఇంకా అత్తయ్యనే సదురుకుంది. ఇంకా మీ ఇల్లుకి పెయింట్ వేయించేటప్పుడు అయితే నేను మా హస్బెండ్ అయితే ఏం రాలేదు. అత్తయ్య మామయ్య ఇద్దరే చూసుకున్నారు మొత్తము. ఇది స్టవ్ మేము తెచ్చినామన్న తెచ్చి పెట్టాము. ఇంకా సింక్, వాటర్ ప్యూరిఫైరు మాకు అక్కడ రూమ్ దగ్గర ఒకటి ఉంది. ఇక్కడైతే చిన్నది 8 లీటర్స్ పెట్టించాము. అత్తయ్య వాళ్ళు ఇద్దరే కదా మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు. ఇంకా కింద ఇట్లా షెల్ఫ్ బండ మొత్తం అత్తయ్య వాళ్ళే చూసుకున్నారు. ఇక్కడ దేవుడు షెల్ఫ్ వచ్చింది సైడ్కి, ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టాము. ఇంకా ఫ్రంట్లోకి వెళ్తే హాల్ లాగా చూడండి, ఇక్కడ దేవుడు షెల్ఫ్ లాగా. ఇలా పాత ఉన్నప్పుడే ఉంది, కాకపోతే కొంచెం రెనోవేషన్ చేయించాము. చిన్నగా ఉండే అప్పుడు. ఈ 3 రూమ్స్, ఈ రూమ్ కాకుండా 3 రూమ్స్ అయితే ఫస్ట్లోనే ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడు కొంచెం రెనోవేషన్ చేయించి కొంచెం కట్టాము. ఇది బయట, ఇంకా బయట ఎంటీ ప్లేస్ మాకు. ఇంకా చూడండి, చాలా ప్లేస్ ఉంటుంది వెనకాలకి. ఇంకొక హౌస్ పట్టేంత ప్లేస్ ఖాళీ వదిలేసాము. ఇంకా చూడండి, ఇంకా చాలా ప్లేస్, చెట్లు అన్నీ పెంచుతాము ఊర్లో కదా. ఇంకా వెజిటేబుల్స్ కూడా కొనుక్కొని అవసరం లేదు. ఇంకా స్టెప్స్, ఇంకా ఇక్కడ పక్కనే స్టెప్స్. ఇక ఇలా స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్తే పైన ఒక రూమ్ వేసాము. ఇలానే స్టోర్ రూమ్ లాగా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇంకా పైన ఒక రూమ్ ఎప్పుడైనా కానీ, పైన అయితే స్లాబ్ కాదు. చుట్టూ చూడండి, పైన అయితే స్లాబ్ కాదు. ఇంకో ఇలా పైన కూడా నీట్గా ఇలా ఫ్లోరింగ్ చేయించాము. ఫ్లోరింగ్ చేయించి ఇగో పైన కొబ్బరి చెట్లు చూసారా, ఇగో కింద ట్యాంక్ కదా అది. ఇంకో ఫ్లోరింగ్ చేయించి ఇట్లా ఒక రూమ్ వేసాము. పడుకున్నారు, చుట్టాలందరూ వచ్చారు కదా, రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా చూడండి పైన వ్యూ చూడండి, ఇక్కడ చుట్టూ పొలాలు, ఇల్లులు, అందరూ ఎలా ఉందండి ఇల్లు. మీరు ఎక్కడ ఉంటారు, ఎలా కట్టుకున్నారు మీ ఇల్లు? ప్లీజ్ నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూసుకుంటున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. నేను ఏదన్నా మీరు నాకు ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాను. మీ కామెంట్కి రీప్లై ఇస్తాను. నేనైతే ఛాలెంజ్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు ఇవ్వడానికైతే రెడీగా ఉన్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.